ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. సెప్టెంబర్ నెలకు సంస్థ బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే 23వ తారీఖున జూన్ నెల ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ అంగ ప్రదక్షిణ అంటే ఏమిటి, ఎంతమంది పాల్గొనడానికి అవకాశం ఉంటుంది, ఈ టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది, అంగప్రదక్షిణ ఏ విధంగా చేయాలి అని ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అంగప్రదక్షిణ టికెట్లు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చెప్తాను. అసలు అంగప్రదక్షిణ అంటే ఏమిటన్నది కూడా చెప్తాను. అదేవిధంగా మనకి అదే రోజున సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే మెడికల్ కేసెస్ ఉన్న వారికి కానీ వికలాంగ్ కానీ వీళ్ళందరికీ కూడా శ్రీవారి యొక్క దర్శన టికెట్లు కూడా మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి క్వార్టర్లో భాగంగా రేపు 23వ తారీఖున విడుదలవడం జరుగుతుందండి. ఈ టికెట్లు కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందుగా మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింపై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు 3 నెలల ముందుగానే ఈ అప్డేట్ అయితే మనకి టీటీడీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనం ఆన్లైన్లో అయితే ముందుగానే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ యాప్ వచ్చేసి మనకి అందుబాటులో ఉంటుందండి. మీరు యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకుని అఫీషియల్ యాప్ ద్వారా కూడా మీరు ఈ దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకి అందుబాటులో ఉందండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు శ్రీవారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి వెబ్సైట్ వచ్చేసి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి శ్రీవారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు అన్నది రేపు సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి క్వార్టర్లో భాగంగా రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి. మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టనవసరం లేదు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్య భర్త కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేదా ఇండివిజువల్గా అంటే సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అడ్రస్ ఇచ్చి మీరైతే ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంగప్రదక్షిణ అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే ఆనంద నిలయం, బంగారు పోకిలి. మనం సాధారణంగా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడ నుండి పొడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారి యొక్క హుండీలో కానుకలు వేసేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, మనకు హుండీ ఉంది కదండి, స్వామివారి యొక్క హుండీలో మనం కానుకలు వేస్తూ ఉంటాం కదా, అక్కడ వరకు పొడుకుని పొర్లు దండాలు పెడుతూ రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ అంగప్రదక్షిణ అన్నది మనకి నైట్ 2 గంటలకి మనకి స్టార్ట్ అవుతుందండి. అంటే మనకి లోపల శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలో సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది. మనకి తెల్లరి గట్ల 3:30కి. దాని తర్వాత లోపల సుప్రభాత సేవ జరుగుతూ ఉంటే శ్రీవారి భక్తులు అందరూ కూడా అంగప్రదక్షిణ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళందరూ కూడా అంగప్రదక్షిణ మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం చుట్టూ తిరుగుతూ ఉంటారండి. ఇందులో మనకి ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా బుక్ చేసుకున్నా సరే, మీకు కూడా చిన్నపిల్లలు ఉన్నా కూడా అంటే 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లల్ని కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్ ద్వారా మీరు శ్రీవారి యొక్క దర్శనానికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో ఆడవారికి అంగప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి శ్రీవారికి ఆలయానికి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లోనే ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండి, అక్కడ ఆడవారు అందరూ కూడా ఉంటారండి. దాని తర్వాత మగవారు వెళ్ళి అంగప్రదక్షిణ చేయించుకుని వచ్చి తిరిగి వాళ్ళు కూడా ఇదే ప్లేస్కి రావడం జరుగుతుంది. లోపల సుప్రభాత సేవ అంతా కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారి భక్తులందరికీ కూడా
శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఫ్రీ అండి. ₹1 కూడా కట్టడం అవసరం లేదు. ఇలా అంగప్రదక్షిణ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఒక లడ్డూని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ₹50 లడ్డు ఉంది కదా చిన్న లడ్డు, ఆ లడ్డూని కూడా శ్రీవారికి స్వామివారికి ప్రసాదం అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే జూన్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, అంటే వృద్ధులకు, వికలాంగులకు, అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శ్రీవారి యొక్క స్పెషల్ దర్శన టికెట్ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఈ టికెట్లు మీరు ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. ₹1 కూడా మీరు కట్టనవసరం పని లేదు. మీరు కూడా టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి యొక్క సీనియర్ సిటిజన్కి సంబంధించిన కోటాలో కానీ, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన కోటాలో కానీ, దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కోటాలో కానీ ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం అయితే నేను ఆల్రెడీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ లింక్పై మీరు చూసినట్లయితే స్టెప్ బై స్టెప్ నేను చాలా క్లియర్గా మీకు టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చెప్పడం జరిగింది. మీరు కావాలితే టీటీకి సంబంధించిన అఫీషియల్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కూడా మీరు శ్రీవారి యొక్క ఈ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. మనకి సీనియర్ సిటిజన్ అంటే మీకు ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడికల్ కేసెస్ అంటే చాలామంది హార్ట్ సర్జరీ కానీ, లేదంటే బ్రెయిన్ సర్జరీ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, క్యాన్సర్ కానీ, మోకాలు సర్జరీ కానీ ఇవన్నీ చేయించుకున్న వాళ్ళు ఉంటారు కదండి. వీళ్ళందరికీ కూడా శ్రీవారి యొక్క స్పెషల్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే స్పెషల్ దర్శనం అంటే మీరు కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలి. కాకపోతే మీరు వెళ్తున్నటువంటి టైంలో మనకి భక్తుల యొక్క రద్దీ అంటే మిగిలినటువంటి టోకెన్ ద్వారా కానీ, లేదా మిగిలినటువంటి దర్శనాలు ఏవైతే ఉన్నాయో అది 1 గంట పాటు ఆపడం జరుగుతుందండి. వీళ్ళందరూ కూడా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారిని మళ్ళీ దర్శించుకోవడానికి మిగిలినటువంటి శ్రీవారి భక్తులందరినీ కూడా వదలడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోండి. ఇది మనకి రేపు జూన్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదల అవడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లని బుక్ చేసుకోండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారండి సీనియర్ సిటిజన్ సంబంధించిన దర్శన టికెట్లు కానీ, లేదా దివ్యాంగులకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లు కానీ మనకి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో ఇస్తున్నారంట కదని అడుగుతున్నారండి. ఈ విషయం అయితే చాలా రాంగ్ అండి. గతంలో ఇచ్చేవారమ్మో తప్ప ఇప్పుడు ప్రజెంట్ అయితే అంతా కూడా ఆన్లైన్లోనే శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. కేవలం మనకి ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి దర్శన టికెట్లు వచ్చేసి శ్రీవారి యొక్క టోకెన్స్, అదేవిధంగా శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో అంటే ₹10,000 దర్శన టికెట్, అదేవిధంగా మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వాము ఉంటుందండి. మనకి తిరుపతిలో కింద మనకి అలిపిరి దగ్గరలో ఇవ్వడం జరుగుతుంది. ఈ టికెట్లు తప్ప మిగిలినటువంటి అన్ని టికెట్లు కూడా మనకి ఆన్లైన్లోనే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సీనియర్ సిటిజన్లు కానీ, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని దయచేసి మీరు ఈ కోటలో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల కొండపైకి వెళ్ళొద్దు. తప్పనిసరిగా ఆన్లైన్లో శ్రీవారికి దర్శన టికెట్ని బుక్ చేసుకుని మాత్రమే వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి తప్ప మీరు దర్శన టికెట్ లేకుండా ఆఫ్లైన్లో అక్కడ ఇస్తారు అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళినా, లేదు మీరు తెలుసో తెలియకో తిరుమల కొండపైకి వెళ్ళినా కూడా శ్రీవారి యొక్క దర్శనానికి మిమ్మల్ని పంపిస్తారు ఈ కోటాలో అనేటువంటి ఉద్దేశంతో దయచేసి వెళ్ళి మీరు ఇబ్బంది పడొద్దండి. మీరు 99% ఆన్లైన్లో శ్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోండి. ఆ కోటాలో మీరు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోండి తప్ప రెండో ఏ విధంగా మీరు ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్లు కానీ సీనియర్ సిటిజన్ కోటాలో వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా మనకు ఫ్రీ దర్శనం అయితే తిరుపతిలో 3 ప్లేసుల్లో శ్రీవారి యొక్క దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసంలో రాత్రి 9 గంటలకైతే టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా మనకి రాత్రి 9 గంటలకి శ్రీవారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 3వ ప్లేస్ వచ్చేసి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మనకి సాయంత్రం 4 గంటలకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడక నడిచి వెళ్తారో వీళ్ళకి ముందుగానే మనకి
భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 4 గంటలకి దివ్య దర్శన టోకెన్ తీసుకుని శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ టోకెన్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా 1200 మెట్టు దగ్గర మాత్రం తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలి. అదేవిధంగా మనకి నైట్ 9 గంటలకు కూడా భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టోకెన్ కూడా తీసుకుని మీరు ఒక దర్శన టికెట్ మీకు అందుబాటులో లేకపోయినా సరే ఈ టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైనటువంటి టోకెన్ కానీ దర్శన టికెట్ కానీ ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ తీసుకుని శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎటువంటి టోకెన్ కానీ ఎటువంటి దర్శనం కానీ దొరకలేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత శ్రీవారి యొక్క సర్వదర్శనం అందుబాటులో ఉందండి. అంటే ఫ్రీ దర్శనం మనకి అందుబాటులో ఉంది. మీరు ఆ లైన్లోకి వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొద్దిగా టైం ఎక్కువ పడుతుందండి. టోకెన్ దర్శనానికి అయితే మనకు ఉదాహరణకి 10 గంటల సమయం పడితే వాళ్ళకి ఒక 15 గంటల సమయం పడుతుంది. అంటే ఎటువంటి టోకెన్ లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి సర్వదర్శనం ద్వారా ఒక 5 గంటలు ఎక్కువ సమయం పడుతుంది తప్ప శ్రీవారి యొక్క దర్శనం అన్నది ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి. అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే శ్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మనకి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సేమ్ మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే శ్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి టీడీకి సంస్థ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఒక లాగిన్ అవి మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఆన్లైన్లో ఇచ్చేటువంటి అకామిడేషన్ వచ్చేసి ₹100 రూము, ₹1000 రూము, 1500 వరకు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. మీరు తిరుపతిలో కానీ లేదా తిరుమల కొండపై కానీ ఎక్కడికి కావాలితే అక్కడికి మీరు అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు అకామిడేషన్ ఆన్లైన్లో కూడా దొరకలేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓపి దగ్గర మీకు ఆఫ్లైన్లో అయితే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు అదేవిధంగా మీకు ఆధార్ కార్డుని తీసుకువెళ్తే ముందు మీకు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇలాగ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు తీసుకున్నటువంటి స్లిప్ మీద మీకు రూమ్ ఎప్పుడు అలాట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ దాని మీద ఉంటుంది. ఇంచుమించుగా 3 అవర్స్ తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలాట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అప్పుడు మీకు రూమ్ అన్నది 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. రూమ్ అన్నది తిరుమల కొండపైన ఎవరికి ఎవరు అనేటువంటి విషయానికి వస్తే మీకు 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కానీ లేదా పెళ్లి కానీ అబ్బాయి అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ ఇవ్వరండి. అదేవిధంగా సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కూడా రూమ్ ఇవ్వరు. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. అదేవిధంగా పెళ్ళైన వారే ఉండాలి, 18 సంవత్సరాలు పైబడిన వారే ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.